చేరేసుకొని సోమవారం స్టార్ట్ ఓకే. ఈ ప్రెస్ మీట్ చేసినటువంటి విలేకరులకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరియు పుర ప్రజలకు చేయడం విన్నపం ఏమిటంటే, నిన్న మామిడూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము. అది అనుకోకుండా జరిగిన సంఘటన. టెక్నికల్గా ఆ పోస్టు ఎస్సీకి రిజర్వేషన్ కావడం వలన, నెక్స్ట్ అది ఇంతకుముందు వేరే వాళ్ళకి మాట ఇవ్వడం వలన వారి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడంతో అధిష్టానం ఎస్సీ రిజర్వేషన్ అయిన వారికే కేటాయిస్తాం చెప్పడం జరిగినది. ఇందులో అతను మనస్తాపం చెంది ఈ విధంగా ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరము. పార్టీ కూడా అతని బాగోగులు చూసుకొని అతని మేలు మంచి జరగాలని కోరుకుంటూ ఇది ఉన్నది. గతంలో జయరాం గారు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లోనే మా పేరు కానీ, మా కుటుంబం పేరు కానీ, తెలుగుదేశం పార్టీ పేరు కానీ, ఏ విధమైనటువంటి ఎవరైనా కూడా మా పేరు మీద కానుకలు అంటూ, లేదంటే బ్రేప్స్ మరియు ఇతరాత్ర ఆశలతో మీకు ఆ పోస్టులు ఇప్పిస్తాం, ఈ పోస్టులు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా కానీ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే చెప్పిన వానికి చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే జయరాం గారు పలు వేదికలలో, ప్రతి వేదికలలో కూడా చెప్పడం జరిగినది. మరి ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలతో వారిని రెచ్చగొట్టి ఇటువంటి సంఘటనల్ని బేస్ చేసుకొని వారి పేర్లు చెప్పండి, వీరి పేర్లు చెప్పండి, మేము వెనకాల మేమున్నామని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతూ ఈ విధంగా వారు ముందుకు పోతున్నారు. ఇది ఏమైన చర్య. ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాము. ముఖ్యంగా అక్కడ లేని ఆ వ్యక్తుల గురించి కూడా మీరు చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రత్యేకించి చేస్తున్నారు. ప్రతిపక్షాల నిరాధారణమైన ఆరోపణలకు కూడా మా తెలుగుదేశం అధిష్టానం పార్టీ దగ్గరుండి దాన్ని పరీక్షించి పర్యవేక్షించి ఏమి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తీసుకొని చాలా నిఖార్సుగా ట్రాన్స్పరెంట్ పరిపాలన చేస్తున్నారు. అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కావున ఈ ప్రతిపక్షాల్లో చేసే నిరాధారమైన ఆరోపణలని ప్రజలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా, ప్రజలు కూడా నమ్మద్దండి. మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు. ఆయన వచ్చిండేదే వెనుకబడి తలగిరి కుట్లాల నుంచి ఆయన వచ్చి మంత్రిగా 2 సార్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినారు. ఆయనకు పేద ప్రజల కష్టాలు తెలుసు, డబ్బు విలువ తెలుసు. పేద ప్రజలకి మనం సర్వీస్ చేయడానికి వచ్చినాము అనే ఉద్దేశంతో ఆయన దగ్గరుండి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన జేబు నుంచి తనకు తోచిన విధంగా ఇతోధికంగా ఆయన సాయం చేస్తున్నాడు. మరి ఇటువంటి నాయకుడి మీద బురదలు చల్లి వారి కుటుంబం పైన అవాకులు చవాకులు పెళ్తే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, చట్టపరమైన చర్యలు కానీ ఉంటాయి, డిఫమేషన్ సూట్లు కానీ వేస్తామని మేము లీగల్ కమిటీ అడ్వైజరీ తరఫున మేము తెలియజేస్తున్నాము. చలో. ఇక్కడికి వచ్చిన పాత్రికా మిత్రులకి, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి అందరికీ నా శుభోదయం చెప్తూ, ఈరోజు కారణం ఏంటంటే ఏదో తెలియచి తెలక కొందరు వ్యక్తులు అదే పనిగా వాంటెడ్గా ఇట్లాంటివన్నీ చెప్తూ ఎవరో చేసినప్పటికీ జయరామన్న పేరు నిన్న చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. అది అలాంటివి ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడే కానీ ఇన్ని రోజు సంవత్సరం బయట ఇక్కడ జయరామన్న ఎమ్మెల్యేగా వచ్చి ఏ రోజే కానీ ఏ విషయంలో ఉన్నా కానీ ఒక డీలర్ అయితేనేమి, ఒక సిసి రోడ్లు, ఒక రియల్ ఎస్టేట్లు కానీ, అదేవిధంగా షెడ్లు కానీ, ఇలాంటివి అభివృద్ధి పనులు ఎన్నో జరిగినాయి. చేసినాడు. కానీ చేసిన తర్వాత ఏ ఒక్కరిని కానీ ₹1 డైరెక్ట్గా నాకు డబ్బులు ఇవ్వండి, నేను అట్లా చేస్తాననే దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు మీరు గిట్టన వాళ్ళు అదే సాక్షి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొన్ని న్యూస్ ఛానళ్ళు ఈరోజు ఏదేదో చెప్పి ఆయన ఏదో గబ్బులు లేపాలని చూస్తున్నారు. ఈరోజు జయరామన్నని వరకు బుద్ధి కార్యకర్తలు ఎప్పుడు మేము అండగా ఉంటాము. ఇలాంటివి లేని అబండాలు వేసి మీరు ఏదో చేయాలని చూస్తే మాత్రము రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మాట్లాడుతూ జయరామన్న గురించి సెలవు.